మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం క్రీడాకారులకు తమ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని కేఆర్ ఫౌండేషన్ చైర్మన్ కావాలి పవన్ కుమార్ యాదవ్ తెలిపారు. చిన్న చింతకుంట మండల కేంద్రంలో పవన్ కుమార్ యాదవ్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు కష్టపడి జిల్లా, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలోని మంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉంటే వారు తమను సంప్రదిస్తే తాను ప్రోత్సహిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏ భాగ్యలక్ష్మిరెడ్డి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకించి ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఇంకా మీకు అన్ని రకాలుగా ఎంకరేజ్ చేస్తాను. స్పోర్ట్స్లో ఓన్లీ క్రికెట్ అని కాదు, నేను స్టేజ్ పైన చెప్తున్నాను. మీ సీసుకుంట మండల గ్రామాలకి కూడా స్పోర్ట్స్లో వాలీబాల్ ఉంది, టెన్నిస్ ఉంది, సో ఇలా చాలా ఉన్నాయి, కబడ్డీ పోటీలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మీ గ్రామానికి ఏ స్పోర్ట్స్ విషయంలో ఏ అవసరం ఉందో నాకు డైరెక్ట్గా నన్ను సంప్రదించండి. అన్ని రకాలుగా మీ గ్రామానికి సహకరిస్తాను. సీసుకుంట మండల్, సీసుకుంట విలేజ్లో గ్రామ యువకులు గత 10 రోజుల క్రితం నాతో రావడం జరిగింది. గ్రామంలో క్రికెట్ టోర్నమెంటు నిర్వహిస్తామంటే నేను చాలా సంతోషపడాను. సో వాళ్ళకు మనం క్రికెట్కు ఆడతాం, టీంలు దాదాపు 30 టీంలు వచ్చాయని చెప్పినారు. సంతోషము. ఇంకా రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా ఈ గ్రామానికి కానీ ఈ మండలం కానీ నా వంతుగా సహకారం ఉంటుంది. పర్టికులర్గా ఈ విలేజ్ యూత్కి అన్ని రకాలుగా నా వంతు సహకారం ఉంటుంది. ఈ విలేజ్ పబ్లిక్కి, ఈ గ్రామ యువకులకి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మా నియోజకవర్గం మొత్తంలో, దేవత నియోజకవర్గం మొత్తంలో ఆల్ సంబంధించిన స్పోర్ట్స్లో ఉన్న ప్రతి గేమ్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా ప్రతి గ్రామంలో ఎవరైతే స్పోర్ట్స్గా యాక్టివ్ ఉన్న పిల్లలు, ఈ క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ అవుతుందంటే ఓపెనింగ్ నుంచి నేను పవన్ గారు వచ్చినాము. ఇక్కడ ముఖ్యంగా ఏమంటే ఈ విలేజ్ల్లో స్టూడెంట్స్ అయినా సరే ఎవరైనా కానీ ఎటువంటి గొడవలకు లేకుండా మంచిగా చదువుకోవాలని, ఈ స్పోర్ట్స్ క్రికెట్ ఆడేటప్పుడు కూడా గెలుపోవటంలో రెండు సమానంగా స్వీకరించి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైనా సరే 18 సంవత్సరాల తర్వాత